Hi everyone, welcome to our channel. Today's video is TG Polytechnic వాళ్ళది మ్యాథ్స్ M4 C24 సెలర్స్ వాళ్ళ సెమ్ ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్. సెమ్ ఎగ్జామ్స్, రెగ్యులర్ సెమ్ ఎగ్జామ్స్. ఓకేనా? ఏ ఎగ్జామ్స్ అండి? రెగ్యులర్ సెమ్ ఎగ్జామ్స్. రెగ్యులర్ సెమ్ ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ విత్ సొల్యూషన్స్. ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు సెమ్ ఎగ్జామ్ ఓకే. ఇవి చదివితే చాలు. మనకు 30+ మార్క్స్ వస్తాయి అనే క్వాలిటీ అంటే క్లారిటీ మీకొక ఐడియా వచ్చేస్తది. టోటల్‌గా అసలు డౌటే లేదు. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి 100. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానెల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనకు మనకు మీకు తెలుసు ఆల్రెడీ. మనకు దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఏముంది? నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ఓకేనా? యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 4థ్ సెమ్ 5థ్ అండ్ 6థ్ యూనిట్స్ నోట్స్ అందులో ఉంది మీకు. చాలా బెనిఫిట్ 5థ్ అండ్ 6థ్ యూనిట్. మనకి 4థ్ సెమ్‌లో లాస్ట్ 2 యూనిట్స్ మనం ప్రిపేర్ అయితే కన్ఫర్మ్‌గా ఔట్ ఆఫ్ 40కి 57 మార్క్స్ తెచ్చుకోవచ్చండి. 57 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? లాస్ట్ 2 యూనిట్‌లు కూడా చాలా మంది నేను 50, 60 యూనిట్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో మ్యాథ్స్ ఎంప్రూవ్ ప్లేలిస్ట్‌లో ఉంది. లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఓల్డ్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. బట్ అవేంటిది ఒకటే వీడియోలాగా చేసేసాను. ఇన్వర్స్ లాప్లాస్. లాప్లాస్ అయితే ట్రూప. అందులో ఉన్న క్లాసెస్ ఎనఫ్. ఎక్స్‌ట్రా అవసరం లేదు. ఎందుకో కూడా చెప్తా చూడండి. కొన్ని మెథడ్స్ మీకు లేవు సార్ మాకంటే, ఆ మెథడ్స్ కూడా మన ఆల్టర్‌నేటివ్ మెథడ్‌లో చేయొచ్చు. నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పేస్తూ ఉంటా. స్కిప్ చేయకండి. అంటే టోటల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఎంత లెంత్ ఉన్నా కూడా మొత్తం చూడండి. మీకు క్లారిటీ వస్తది. ఇందులో ఈ వీడియో మోడల్ పేపర్‌లో నేనేం చేస్తా అంటే, ఫస్ట్‌లో ఉన్న యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 వరకున్న క్వెషన్‌లని ఎక్స్‌ప్లనేషన్ చేయను. 1 మార్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 5 మార్క్స్ క్వెషన్‌లు ఎక్స్‌ప్లెయిన్. ఎందుకు సార్ అంటే, అవి ఎలాగో మీరు చాయిస్‌కే వదిలేస్తారు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ. అందుకే ఏం చేసుకున్నాం లాప్లాస్, ఇన్వర్స్ లాప్లాస్ బాగా చదవాలి. అందులో పక్కాగా వచ్చే కొన్ని మెథడ్‌లు చెప్తూ ఉంటా. వాటిని అస్సలు వదిలిపెట్టొద్దు మీరు. మెథడ్సే ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా క్వెషన్స్ కాదు. మెథడ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్. రైట్. ఇక్కడ చూస్తే పార్ట్ ఏలో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్‌లో ఫస్ట్ సెక్షన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 8. 8 వన్స్ 8. అయితే అందులో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి యూనిట్ 1 ఆర్ యూనిట్ 2 నుంచి వస్తదండి. సెకండ్ క్వెషన్ యూనిట్ 3 ఆర్ యూనిట్ 4. ఓకేనా? యూనిట్ 3 ఆర్ యూనిట్ 4 నుంచొస్తది. 1 నుంచొచ్చినా, 2 నుంచొచ్చినా, 3 నుంచొచ్చినా పెద్ద ప్రాబ్లమ్ గాదు. మనకు 4 నుంచొస్తేనే కొద్దిగా అంటే సారీ. కొరియర్ సీరీస్ కాబట్టి కొద్దిగా ఇబ్బందనిపిస్తది. నెక్స్ట్ వచ్చేస్తే 3. 3 వచ్చి 1, 2, 3, 4 ఇందులో 5, 6 ఇందులో ఎక్కడి నుంచైనా ఇవ్వొచ్చండి. 1, 2, 3, 4, 5, 6 కావాలంటే చూడు బ్లూ ప్రింట్‌లో గూడా అంటే మనకిచ్చిన పేపర్‌లో గూడా 1, 2, 3 క్వెషన్స్ ఇచ్చాడండి. 3 ఔట్ ఆఫ్ వస్తాయి. అంటే ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి ఇందులో అప్ టు 4 వరకు ఏ యూనిట్ నుంచైనా ఇస్తాడు క్వెషన్ ఇక్కడ. ఇక్కడ ఇవి 2 కన్ఫర్మ్ యూనిట్ 4 నుంచొస్తాయి. ఇవి రెండే సారీ యూనిట్ 5 నుంచొస్తాయి. ఇవి 2 6 నుంచొస్తాయి. 6 నుంచే 2 ఇచ్చిండనుకోండి. 5 నుంచి ఎన్నిస్తాడు? 3 ఇస్తాడు. ఇది కొద్దిగా టఫ్ అన్నట్టు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇలా. ఈ 2 6 ఇదొకటి 5, 6 ఇందులో నుంచైనా ఇవ్వచ్చు. ఇది ప్యాటర్న్. అంటే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనం ఫస్ట్ 3 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ 4 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. సార్ మాకు ఫస్ట్ 4 యూనిట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. వదిలేసినా కూడా ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతాం మనం లాస్ట్ 2 యూనిట్లు చదివితే లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ప్రిపేర్ అయితే ఈ 5 క్వెషన్స్ ప్రిపేర్ అయితాం. ఓకేనా? 5 మార్క్స్ వస్తాయి ఇక్కడ. 1 మార్క్ క్వెషన్. నెక్స్ట్ 4 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. 4 త్రీస్ 12. 4 త్రీస్ హౌ మచ్? 12. అందులో మనకు అంటే టోటల్‌గా వెయిటేజ్ ఉండదు గానీ, ఇండివిడ్యువల్ వెయిటేజెస్ ఎక్కువుంటాయి. ఇండివిడ్యువల్ అంటే 9 ఉందనుకోండి. 9 ఏ అన్నా, బి అన్నా ఆప్షన్స్. మనకు చాయిసెస్ ఉంటాయి. ఇండివిడ్యువల్ చాయిసెస్ ఉన్నాయి గాబట్టి, అవి మీకు చాలా బెటర్. అంటే చాలా బెటర్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు స్కోర్ జేయడానికి, మీ ప్రిపరేషన్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతాయి. ఇది యూనిట్ 1 ఆర్ 2 నుంచి వస్తాయండి. బట్ ఇది యూనిట్ కన్ఫర్మ్ 5థ్ యూనిట్ వస్తది. అంటే లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. నెక్స్ట్ 10థ్ ఏలో వచ్చేసి యూనిట్ 2 ఆర్ 3 3 ఆర్ 4. బట్ బి వచ్చేసి ఏముంది కన్ఫర్మ్ యూనిట్ 6 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఇలా గూడా మరి యూనిట్ 5 నుంచి ఏమొస్తాయంటే ఎక్కువ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్, మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ. లేకపోతే డైరెక్ట్ బేసిక్ క్వెషన్ వేరే రావు. మనకు లాప్లాస్‌లో మెయిన్ ఏంటి బేసిక్ క్వెషన్స్ అంటే ఫార్ములాస్ అప్లై చేయడం రావాలి. అంటే దాన్ని లీనియర్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరీ, మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ. ఇంకోటి 0-T ఉండే క్వెషన్‌లున్నాయి. ఇవే చాలు. ఎక్కువ అవసరం లేదు. డెరివేటివ్స్ అవన్నీ కూడా ఈ మోడల్స్ కిందకే వస్తాయి.
కొత్త క్వెషన్స్ గాదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ ఎలాగో లేదు సిలబస్‌లోనే. ఓకేనా? నెక్స్ట్ 11థ్ ఏ. 11థ్ ఏ వచ్చేసిందండి. ఈ 11థ్ ఏ అండ్ 11థ్ బి 2 గూడా యూనిట్ 5 నుంచే వస్తాయి. అదొక బెనిఫిట్ మనకు. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ మిస్ అయినా గూడా ఒక 3 క్వెషన్స్ రాయగలుగుతాం. నెక్స్ట్ 12థ్ ఏ, 12థ్ బి 2 గూడా ఏమైతాయి యూనిట్ 6 నుంచి వస్తాయి. అంటే మనం ఓన్లీ లాస్ట్ 2 యూనిట్లు చదివితే లాప్లాస్ అండ్ ఇన్వర్స్ చదివితే సో ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయగలుగుతాను? 1, 2, 3, 4 అంటే మొత్తం చదవాల్సిన 12కి 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ సిలో 4 క్వెషన్‌లు ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్ 4 5 20. సో 13 ఏ వచ్చేసానండి యూనిట్ 1, 2 ఇది వచ్చేసి యూనిట్ 5. నెక్స్ట్ యూనిట్ 3, 4 యూనిట్ 6 అండి. నెక్స్ట్ 15 ఏ ఈ 2 వచ్చేసి యూనిట్ 5, యూనిట్ 6. ఇక్కడ ఒకటి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్‌లో ఈ 2 క్వెషన్‌లు ఉన్నాయా? 12థ్ అండ్ 16లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరీ. ఇన్వర్స్‌లో ఫస్ట్ షిఫ్టింగ్ అన్నా, లేకపోతే పార్షియల్ ఫ్రాక్షన్, కాన్వల్యూషన్. ఈ 3 చాలు. మల్టిప్లయింగ్ విత్ ఎస్ క్వెషన్‌లు మీరు వీడియోలో చేయలే. మల్టిప్లయింగ్ విత్ ఎస్ క్వెషన్స్ అన్నీ గూడా ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. డివిజన్ విత్ ఎస్ క్వెషన్స్ అన్నీ గూడా పార్షియల్ ఫ్రాక్షన్స్. దట్స్ ఇట్ ఇగ అంతే ఇగ. మనకల్ల చేసేదే 3 మెథడ్‌లు అవి వచ్చేసినాయి. ఒకటి మళ్ళీ అన్ని క్వెషన్‌లో కూడా కాన్వల్యూషన్ థియరమ్ అప్లై చేయొచ్చు. బై యూజింగ్ కాన్వల్యూషన్ థియరమ్ 100% ఎగ్జామ్‌లో వస్తది. అది ఫిక్స్. గుర్తుపెట్టుకోండి. కాన్వల్యూషన్ థియరమ్ 5 మార్క్స్. మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ 5 మార్క్స్ క్వెషన్‌కు కాన్వల్యూషన్ థియరమ్ ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్ ఓకేనా? ఈ 2 ప్రిపేర్ అయితే 10 మార్క్స్ ఈజీగా మీకొస్తాయండి. 14 మార్క్స్ ఫిఫ్త్ యూనిట్‌లో కాన్వల్యూషన్. ఇక్కడ చూడండి యూనిట్ 5లో మీరేం ప్రిపేర్ కావాలండి? యూనిట్ 5లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఇంకోటేంటండి మల్టిప్లయింగ్ విత్ టీ పవర్ ఎన్, డివిజన్ విత్ టీ పవర్ ఎన్ ఓకేనా? నెక్స్ట్ డివిజన్ విత్ టీ ఇంకొకటి 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ, డీయూ మెథడ్స్ ఉన్నాయి. ఇవి చాలు. నెక్స్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్. ఇవే. ఇవి చేయడం వస్తే మీకు ఆన్సర్ వస్తది. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్‌లో ఏంటి? ఫస్ట్ షిఫ్టింగ్, కన్వల్యూషన్ థియరమ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి? పార్షియల్ ఫ్రాక్షన్. ఎనఫ్. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ ఉంటది. ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఇలా ఖచ్చితంగా 16 16 వస్తది. కన్వల్యూషన్ వచ్చినా, పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చినా ఇంకోటి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్ అనేది పక్కాగా వస్తది. కాకపోతే కొద్దిగా లెంతీగా ఉంటది. మీరు చేయగలుగుతారా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. ఒక్కసారి అది చూసుకోండి. ఓకే. పాసిబిలిటీ ఉందంటే చేయండి. ప్రాబ్లమ్ లేదు. కొద్దిగా టఫ్ అనిపిస్తుందంటే లీవ్ చేసినా పెద్ద నష్టం ఏం జరగదు మీకు. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా! అంటే యూనిట్ 5, యూనిట్ 6 చదివితే ఔట్ ఆఫ్ 40 మార్క్స్‌కు 37/40. అట్‌లీస్ట్ మళ్ళీ నేను చెప్పిన ఫిఫ్త్ యూనిట్‌లో ఎన్ని మెథడ్స్ ప్రిపేర్ కావాలో 4. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్, మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ, 0 టు టీ, ఎఫ్ఆర్‌క్యూ టీ. ఎన్ని మెథడ్లు? 4. 4 ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏంటి బేసిక్ ప్రాబ్లమ్స్, పార్షియల్ ఫ్రాక్షన్ క్వెషన్స్, నెక్స్ట్ వన్ ఇంకోటి కన్వల్యూషన్ థియరమ్, ఫస్ట్ షిఫ్టింగ్ ఇవి ప్రిపేర్ అయితే మినిమమ్ 30 మార్క్స్ ఎటు పోవండి. మల్టిప్లయింగ్ విత్ ఎస్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. డివిజన్ విత్ ఎస్ అంటే ఏం చేయాలి? పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా! మిస్ అయినాయి సార్ కొన్ని మెథడ్స్ అన్నారు కదా! అవే. నేను ఆల్రెడీ వీడియో కూడా చెప్పాను అందులో. వీడియోస్‌లో కూడా చెప్పాను. మరి కొందరికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు. క్లారిటీ వచ్చిందనుకుంటా. రఫ్ చేస్తున్నా. సో, మనం ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. ఆల్రెడీ ఒక 8 అవర్స్ మీరు సెమ్ ముందు రోజు ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేసినా కూడా మంచి స్కోర్ వస్తది. ఎక్కువ క్వెషన్‌లు ప్రాక్టీస్ చేయండి. సార్ మాకు మెటీరియల్స్ లేవు ఎలా సార్ అనుకుంటే, మన యాప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్‌లో ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ ట్యాబ్‌లో ఉంటాయి మెటీరియల్. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M4 ప్లేస్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఉండదు మీకు. ఓకేనా? ఇప్పుడు క్వెషన్స్‌కెళ్దాం. ఒకటి 1 మార్క్ క్వెషన్ చెప్పేస్తా. రిమైనింగ్ అన్ని లాప్లాస్, ఇన్వర్స్ లాప్లాస్ క్వెషన్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే టైమ్ సేవ్ అయిద్ది. మీరు ఎలాగో రిమైనింగ్ క్వెషన్స్ వదిలేద్దామని బాగా ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి, చాలా ఈజీ అండి. మెథడ్సే ఇక్కడ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా మెథడ్స్. ఇది బోర్డ్ రిలీజ్ చేసిన పేపర్. ఫస్ట్ క్వెషన్ పార్ట్ ఏలో ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2y త్రిబుల్ డాష్ 3y డాష్ ఈక్వల్ టు y. సెకండ్ వన్ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d square plus 1 of y equal to e power x by 2. Third one, find Laplace of e power minus 5t plus 7. ఓకేనా? e పవర్ మైనస్ 5t ప్లస్ 7. ఎందుకు సార్ ఇది క్వెషన్ కూడా రాసారు అంటే, సింపుల్ అబ్బా! రాయడానికి రీజన్ ఏం లేదు.
మీకు 1 మార్క్ గదా! మీకేమైనా హెల్ప్‌ఫుల్ అవుతది. 3 మార్క్స్ ఎందుకు పోగొట్టుకోవాలి? చూడండి. ఇది సెకండ్ యూనిట్ నుంచి. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఆర్డర్ ఫస్ట్ యూనిట్ నుంచి. ఆర్డర్ ఫైండ్ ఔట్ జేయాలి మనం. డిగ్రీ ఫైండ్ ఔట్ జేయాలి. ఆర్డర్, డిగ్రీ అంటే ఎలా సార్ అంటే సింపుల్ థింగ్ ఇక్కడికొచ్చేసి ఆర్డర్ అండ్ డిగ్రీ. ఇక్కడ దీన్నేమని రాయొచ్చండి 2 डी స్క్వేర్ వై బై డీఎక్స్ స్క్వేర్ మైనస్ 3 డీవై బై డీఎక్స్ ఈక్వల్ టు y అన్నట్లు. హైయర్ ఆర్డర్ డెరివేటివ్ అంటే ఇదే గదా! సో, ఆర్డర్ ఏమైద్ది? ఆర్డర్ అంటే 2. దీనికి పవర్ ఏముందండి 1. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్డర్ అండ్ డిగ్రీ క్వెషన్ చూసుకోండి. 1 మార్క్ వస్తది మీకు. యూనిట్ 1లో ఉంటే ఆర్డర్ అండ్ డిగ్రీ 1 మార్క్ వరకు. మనకు 14 రావడం మెయిన్ కాన్సెప్ట్ 14 మనకు ఔట్ ఆఫ్ 40కి. అందులో మీరు ఏ మెథడ్ చూజ్ చేసుకున్నా బెటరే. ఓకేనా? ఎందుకు వదిలిపెట్టుకోవాలి మనం? ఓకేనా? అసలు లీవ్ చేయకండి. చేస్తే. నెక్స్ట్ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ డి స్క్వేర్. మీకు థర్డ్ యూనిట్‌లో పర్టిక్యులర్ ఇంటిగ్రల్ క్వెషన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ లాప్లాసో, ఇన్వర్సో కొద్దిగా టఫ్ అనిపిస్తే ఆ ప్లేస్‌లో థర్డ్ యూనిట్ కొద్దిగా ప్రిఫరెన్స్ ఇయ్యండి. మీకు కొద్దిగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ ఇక్కడ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ డి స్క్వేర్ అంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటిదండి? 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యాపిటల్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ డి అంటే వాల్యూ అంటే ఇది. డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బై 2. నార్మల్ ఈ మెథడ్‌లో ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటే మనం ఏం కన్సిడర్ చేస్తాం? డి ప్లేస్‌లో ఏ సబ్మిట్ చేయాలి. అంటే డి ఈక్వల్ టు వాట్? ఏ. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ 1/2 సబ్మిట్ చేయండి. 1/2 అంటే 1/4 ప్లస్ 1 ఈ పవర్ ఎక్స్ బై 2. నథింగ్ బట్ ఇక్కడ ఆన్సర్స్ ఏమైతాయండి? 4 న్యూమరేటర్‌కెళ్తుంది. 4/5 ఈ పవర్ ఎక్స్ బై 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ లాప్లాస్. దీన్నే లి లీనియర్ ప్రాపర్టీ. లీనియర్ అంటే మనకు లాప్లాస్‌లో 2 ఆర్ మోర్ అన్ని అడిషన్‌లో వచ్చినాయి. ఒక 10 అడిషన్‌లో ఇచ్చిండు, 10 సబ్ట్రాక్షన్‌లో ఇచ్చిండనుకోండి. సెపరేట్‌గా సెపరేట్‌గా మనం సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ నేను సెపరేట్ అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఒకటండి. ప్లస్ లాప్లాస్ ఆఫ్ 7. ఓకేనా? ఇక్కడ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి ఫార్ములాస్ తీసుకెళ్ళొచ్చు. ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తున్నామో నేర్చుకోండి. సో, అదొక బెనిఫిట్. మీరు మర్చిపోదాం అనుకున్నా గూడా స్కోప్ ఉంది రాయడానికి. కాబట్టి ఫార్ములాస్ బుక్ తీసుకెళ్ళండి. ఈ పవర్ 5t అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఈక్వల్ టు 1 బై ఎస్ ప్లస్ ఏ ఫార్ములా. ఓకేనా? లాప్లాస్ ఆఫ్ కే వాల్యూ కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్. ఇవి ఫార్ములాస్ అంతే. డైరెక్ట్ లాప్లాస్ అయినా, ఇన్వర్స్ లాప్లాస్ అయినా ఫార్ములాస్ అప్లై చేయడం వస్తే ఆన్సర్ వస్తది. అంటే దిస్ ఈస్ రిటెన్ యాస్ ఎస్ ఏ వాల్యూ -5 కదా! అంటే +5. ఓకే. ప్లస్ 7/s. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. లీనియర్ ప్రోడక్ట్. కన్ఫర్మ్ ఈ మోడల్‌లో ఒక 1 మార్క్ క్వెషన్ వస్తది. అంటే ఇక్కడ 2 క్వెషన్సే ఉన్నాయి. అంటే 2 టర్మ్సే ఉన్నాయి. 3, 4 sin 80, cos 80 ఏవైనా ఇవ్వొచ్చండి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ థర్డ్ 3 అయిపోయినాయి కదా! ఫోర్త్ వన్. వెరిఫై ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x + 2y - 2025 dy - 2x - y + 2024 dx equal to 0. Is homogeneous or not? Okay. Next, fifth one. Find Laplace 5 cos 3t plus 7 sin h2t. Next, sixth one. Find Laplace inverse of t e power omega t. ఓకేనా? చూడండి ఇక్కడ. 2 లీనియర్ ప్రాపర్టీ క్వెషన్సే. మనకు ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకు 2 క్వెషన్‌లొస్తే ఆ రెండిట్లో ఇది లీనియరే, ఇది ఫస్ట్ షిఫ్టింగు, ఇంకొకటి 3 క్వెషన్‌లు ఇచ్చిండు ఫస్ట్. ఓకేనా? ఫిఫ్త్ యూనిట్ నుంచి. అయితే ఇక్కడ లీనియర్ అవుతుందా కాదా చెక్. ఇది ట్రాన్స్‌ఫర్ చేశాననుకోండి ఈక్వల్ అయిద్ది. డైరెక్ట్ దాన్ని ఏం రాయొచ్చు మనం? dy/dx ఈక్వల్ టు 2x - y + 2024 బై x + 2y - 2025. ఓకేనా? చేసినప్పుడు డిగ్రీ సేమ్ ఉందా? న్యూమరేటర్ డిగ్రీ, డినామినేటర్ డిగ్రీ డిఫరెంట్‌గా ఉంది. అంటే ఇదేంటిది? ఇట్స్ నాట్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాట్ ఏ
హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. సింపుల్. దట్స్ ఇట్. రైట్ ఇక్కడ. మనకు దీన్ని లీనియర్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ 5 cos 3t 7 sin h2t ఉంది. 5 cos 3t 7 sin h2t ఉంటే సెపరేట్ 5 కాన్స్టాంట్ కూడా ఎప్పుడైనా అవుట్ సైడ్ రాయాలండి. లాప్లాస్ ఆఫ్ cos 3t ప్లస్ 7 కాన్స్టాంట్ కూడా టేక్ అవుట్ సైడ్ sin h2t. sin h2t వచ్చింది. sin h2t వస్తే లాప్లాస్ ఆఫ్ cos 80 ఫార్ములా ఇక్కడ. లాప్లాస్ ఆఫ్ cos 80 ఈజ్ ఈక్వల్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. లాప్లాస్ ఆఫ్ sin 80 ఫార్ములా sin h80 ఈక్వల్ టు a బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఫార్ములాస్ ఐడియా ఉండాలి. లేకపోతే మీకు ఓపెన్ బుక్ సిస్టమ్ కూడా ఫార్ములా తీసుకెళ్తారు. అక్కడ చూసైనా అప్లై చేయడం రావాలి. ఓకేనా? సో, ఇప్పుడు డైరెక్ట్ ఇది ఫార్ములా ఉంది కాబట్టి 5 ఇంటూ s బై s అంటే s అనండి. s స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ఎంత అండి? 3 స్క్వేర్. రైట్. క్లోజ్ 7 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి? 2. 2 బై s స్క్వేర్ మైనస్ 4. దట్స్ ఇట్. ఇంకొక స్టెప్ రాయాలంటే 7 2 జా 14 అని రాసేయండి ఎనఫ్ సరిపోద్ది. నెక్స్ట్ ఈ క్వెషన్. దీనికి ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ యూజ్ చేయొచ్చు. మల్టిప్లయింగ్ విత్ టీ కూడా చేయొచ్చు. 2 మెథడ్‌లు చేయొచ్చు. ఇన్ కేస్ ఈ పవర్ ఏ టీలు ఉన్నాయనుకోండి 2 మెథడ్స్. ఒకటి మల్టిప్లయింగ్ విత్ టీ, ఇంకోటి ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. యాస్ యువర్ విష్. ఆ టైంలో మీకు మైండ్‌లోకి ఏది వచ్చి ఈజీగా అనిపిస్తుందో ఆ వీడియో చూడండి. అంటే ఐ మీన్ ఆ మెథడ్ చూజ్ చేసుకోండి. రైట్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ షిఫ్టింగ్ అండి. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏంటిదండి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని ఇండికేట్ చేయొచ్చు. లేకపోతే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్. దెన్ విత్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. ఏది? 5th యూనిట్‌లో లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఎస్ ఉన్న ప్లేస్‌లో జస్ట్ ఎస్ మైనస్ ఏ రాయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటండి? ఈ పవర్ ఏ టీ కదా! లాప్లాస్ ఆఫ్ టీ. ఫార్ములా ఏంటిదండి? 1 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 1 ప్లస్ 1. సో, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఈస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా అది. అదే ఫార్ములాని నేను ఇక్కడ అప్లై చేశాను. అప్లై చేస్తే సో, లాప్లాస్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్. దీన్ని ఏమనుకుంటామండి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. వచ్చిందా? రైట్. ఇది కావాలి నాకు. అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఒమేగా టీ ఇంటూ టీ ఈక్వల్ టు తీసుకుంటే 1 బై జస్ట్ ఎస్ ప్లేస్‌లో ఏం రాయాలి? ఎస్ మైనస్ ఏ. ఏ అంటే ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్‌లో టీ కోఎఫిషియంట్. ఇక్కడ ఏ టీ అంటే వాట్? అంటే ఎస్ మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్. దీన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏమిది? ఎస్ మైనస్ ఒమేగా. ఎస్ మైనస్ 1. ఇదే ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. అన్ని క్వెషన్‌లు ఇట్నే చేస్తా. టోటల్ కంప్లీట్ వీడియో ఎక్కడుంది? మన ఛానెల్‌లో మ్యాథ్స్ M4 ప్లే లిస్ట్‌లో ఉంది. చూసుకోండి సరిపోద్దవి ఎక్కువ. ఎనఫ్ కూడా అవి. ఓకేనా? అన్ని మెథడ్స్ కవర్ చేశా. నోట్స్ అయితే మన యాప్‌లో ఉంటుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 7 అండ్ 8 ఇవి ఇన్వర్స్ అండి. 7th క్వెషన్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫైండ్ అని ఉంటది అంతే ముందు. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 81. 8th వన్. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్. మాక్సిమం బేసిక్ క్వెషన్సే వస్తాయి. మనకు 1 మార్క్ అన్ని బేసిక్ కాన్సెప్ట్ మీదనే వస్తాయి. సో, ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 81 కదండీ! దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? సింప్లీ ఇది ఫార్ములా లానే ఉంది. అబ్జర్వ్ చేశారో లేదో? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 80. ఫార్ములా అది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా కాస్ 80. ఓకేనా? రైట్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. చూడండి సేమ్ ఉందా? ఆన్సర్ ఏమిది? కాస్ 90. దట్స్ ఇట్. కంప్లీటెడ్ ఇగ. ఇంకేముండదు జేయడానికి. ఆన్సర్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఇక్కడ. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ అప్లై చేస్తాం. ఇన్వర్స్ లాప్లాస్‌లో. ఎలా అంటే 3 కాన్స్టాంట్ కూడా ఔట్ సైడ్ రాసానండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్. చూడండి. ఇక్కడే ఎస్ మైనస్ 3 ఎప్పుడొస్తది? -3 ఉందంటే ఈ పవర్ 80 వస్తదని మీనింగ్. అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ
బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైద్దండి? ఎఫ్ ఆఫ్ టీ అయిద్ది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని మీనింగ్ మనకు. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏది? ఫస్ట్ షిఫ్టింగ్ నార్మల్. ఇది ఎందులో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఇన్వర్స్ లాప్లాస్‌లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. రివర్స్ మెథడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎస్ మైనస్‌లో ఉన్నయి బయటికి తీసుకురావాలి. బిఫోర్ క్వెషన్‌కి ఏం చేస్తాను? ఎస్ ప్లేస్‌లో ఎస్ మైనస్ ఒమేగా సబ్మిట్ చేసి హియర్ ఒమేగా 3 ఔట్ సైడ్‌కి రావాలి. అంటే ఇది చేయాలి నేను ఫస్ట్. ఈ మెథడ్ చేయాలి. 3 ఔట్ సైడ్‌కి రావాలంటే 3 ఔట్ సైడ్‌కి తీసుకొస్తే ఏమైంది? -3 కాబట్టి +3t. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ నెక్స్ట్ ఏమైద్దండి? ఎస్ స్క్వేర్ అయిద్ది. 3 ఇంటూ ఈ పవర్ 3t లాప్లాస్ ఎస్ స్క్వేర్ ఏం రాయొచ్చు? 1/s పవర్ 1 + 1. సో, మనకిక్కడ ఫార్ములా ఉంది. లాప్లాస్ ఆఫ్ 1/s పవర్ n + 1 ఈక్వల్ టు t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో, 3 ఇంటూ ఈ పవర్ 3t n వాల్యూ ఎంతండి? 1 అంటే t పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. ఇది మనకు ఆన్సర్. 3 ఇంటూ ఈ పవర్ 3t t పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? అందుకే చెప్పాను ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఫస్ట్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్‌లో ఇంపార్టెంటే. సెకండ్ యూనిట్‌లో కూడా ఇంపార్టెంటే. పక్కా క్వెషన్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ, 0-t క్వెషన్‌లు. ఇవి మీరు చేయదు 4 మెథడ్ పక్కా ప్రిపేర్ కండి. లీనియర్ ప్రాపర్టీ అంటే డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేయడమే. అది ఎలాగో చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్‌లో డైరెక్ట్ క్వెషన్స్ అవునా? అంటే సింపుల్ క్వెషన్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ ఇలాంటి క్వెషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్‌లు ఫస్ట్ షిఫ్టింగ్ థియరీది, పార్షియల్ ఫ్రాక్షన్స్, కాన్వల్యూషన్ అంతే. మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ టెన్షన్ పడకండి. మల్టిప్లయింగ్ విత్ క్వెషన్స్, ఎస్ క్వెషన్స్ ఆర్ ఆల్ సాల్వ్డ్ బై ది ఏంటి? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. డివిజన్ విత్ ఎస్ అన్ని ఎందులో సాల్వ్ చేస్తాం మనం? పార్షియల్ ఫ్రాక్షన్స్. సో, టెన్షన్ క్లియర్ అయిపోయింది కదా! అవి ప్రిపేర్ కాలేదు వస్తాయని అవసరం లేదు. రైట్. ఇప్పటితోని పార్ట్ 1 కంప్లీట్ చేయగలిగామండి. నెక్స్ట్ పార్ట్ 2కెళ్దాం. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో ఇంకెన్ని క్వెషన్స్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని క్వెషన్స్ ఉన్నా మనం చెప్పుకుంటాం. పార్ట్ బిలో నైన్త్ ఏ. పార్ట్ బిలో నైన్త్ ఏ అండి. నైన్త్ ఏ వచ్చేసి సాల్వ్ 9d స్క్వేర్ మైనస్ 24d ప్లస్ 16 ఆఫ్ y ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది చేయగలుగుతారు అనుకుంటా. ఇదేంటిది? సెకండ్ యూనిట్. యూనిట్ 2. యూనిట్ 2 నుంచి ఈ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తలే. డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ రియల్. ఇంకొకటి వచ్చేసి ఏంటిదండి? కాంప్లెక్స్ రూట్స్. ఈ 3 కండిషన్‌లో ఒక ఆన్సర్ వస్తది. అయిపోద్ది. ఓకేనా? అంటే మీకు ఎందుకు చెప్పట్లేనంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. అవి చేయడం వస్తది. బట్ లాప్లాస్ మీద కాన్సంట్రేషన్ చేయొచ్చు. తక్కువ టైమ్‌లో చేయొచ్చన్నట్టు. నెక్స్ట్ నైన్త్ బి వచ్చేసి ఎవాల్యుయేట్ ఎవాల్యుయేట్ లాప్లాస్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ 3t. 2 కాస్ స్క్వేర్ 3t. లాప్లాస్. చూడండి ఇది బేసిక్ క్వెషనే. ఓకేనా? బేసిక్ క్వెషన్. సో, లాప్లాస్ ఆఫ్ కాస్ స్క్వేర్ 3t ఉంది. లాప్లాస్ ఆఫ్ కాస్ స్క్వేర్ 3t అంటే మనకు పవర్స్ లేవు ఫార్ములాస్‌లో. కాస్ ఏటీ ఫార్ములా ఉంది. సైన్ ఏటీ ఫార్ములా ఉంది. సైన్ హెచ్ఏటీ ఫార్ములా ఉంది. కాస్ హెచ్ఏటీ ఉంది. బట్ ఇక్కడ మనకొచ్చింది ఏంటిదండి? స్క్వేర్స్ ఉన్నాయి. స్క్వేర్స్ ఉన్న ఫార్ములా లేదు కాబట్టి గుర్తుందో లేదు. ఈ ఫార్ములాస్ బాగా యూజ్ చేస్తాం ఇక్కడ. 1 మైనస్ కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ కాస్ 2θ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? 1 మైనస్ కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 సైన్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. ఇవి బేసిక్ ఫార్ములాస్. ఎక్కడో మనం టఫ్ అంటే ఐ మీన్ ఫీల్ అవుతూ అరే! ఇది వస్తదా రాదా అన్న టెన్షన్ అవసరం లేని ఫార్ములాస్. ఓకేనా? సో, వీటికి మనం సింపుల్‌గా ఎలా అప్లై చేయొచ్చంటే లాప్లాస్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ 3t ఉందండి. అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ 3t అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లేస్‌లో ఏముంది? ఇక్కడ 3t ఉంది. అంటే నేను రాయొచ్చు 1 ప్లస్ కాస్ 2 ఇంటూ 3t. మీకు 1 మైనస్ కాస్ 2 స్క్వేర్స్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా? క్యూబ్స్ ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఉంది మనకు. మీరు కన్ఫర్మ్ నేర్చుకోవాలి. వచ్చే ఛాన్స్ ఉన్న క్వెషన్స్. ఓకేనా? 1 వచ్చేస్తే ఇప్పుడు సెపరేట్‌గా లాప్లాస్ ఆఫ్ 1 ఒకసారి అప్లై చేయండి. లాప్లాస్ ఆఫ్ కాస్ 60 ఒకసారి అప్లై చేయండి. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా చూడండి 1కు. లాప్లాస్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ ఇస్ k/s. ఓకేనా? లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్ టు s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకేనా? లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఈజ్ ఈక్వల్ వాట్?
ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింది. లాప్లాస్ ఆఫ్ 1 అంటే వాల్యూ 1/s ప్లస్ కాస్ 60 వాల్యూ ఎంత అండి? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 1/s ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 36 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అయిపోయింది. 3 మార్క్స్ క్వెషన్. మాక్సిమం 3 మార్క్స్ క్వెషన్‌లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ అని ఉంటది. బేసిక్ క్వెషన్స్ అని ఉంటాయండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు. ఓకేనా? రైట్. మెథడ్స్ ప్రిపేర్ కండి. లేకపోతే మన యాప్‌లో రాసాను నేను. క్లియర్‌గా హ్యాండ్ రిటెన్ నోట్స్ ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ కవర్ చేశాను. ఒకటే ఫార్ములాకు. సో, అవి మీరు ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోద్ది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 10థ్ ఏ. 10థ్ ఏలో ఏమవుద్దండి? ఇంకో క్వెషన్ చూడండి. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 2y. డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 2y ఈక్వల్ టు 2 ఆఫ్ y ఈక్వల్ టు హౌ మచ్? 16. ఓకేనా? ఇదే క్వెషన్ అండి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసే క్వెషన్. అంటే థర్డ్ యూనిట్‌లో ఉంటదిది. ఓకేనా? థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్‌లో క్వెషన్. ఆల్రెడీ చేసాం మనం చాలా వీడియోస్‌లో ఇవి. ఒక్కసారి చూడండి. వస్తేనే. ఓన్లీ ఫిఫ్త్, సిక్స్త్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవి పట్టించుకోకండి. ఫిఫ్త్, సిక్స్త్‌తో పాటు మాకు ఫిఫ్త్, సిక్స్త్ వచ్చి సెకండ్, థర్డ్ ప్రిపేర్ అయిదాం అన్న వాళ్ళకి మాత్రం ఒక్కసారి చూడండి. 20 ఎవాల్యుయేట్ ఎవాల్యుయేట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 7. చెప్పానా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఉందా? క్వెషన్‌లుంటాయి అబ్బా! మెథడ్‌కి క్వెషన్‌లుంటాయి. ఖచ్చితంగా ఇదే నంబర్స్‌తోని వస్తాయని గెస్ చేయలేం గానీ, ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. ఇప్పుడు 1 మార్క్‌లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ వచ్చింది లాప్లాస్ నుంచి. 3 మార్క్స్‌లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ వచ్చింది ఇన్వర్స్ లాప్లాస్ నుంచి. రైట్. ఇక్కడికొస్తే లాప్లాస్ ఆఫ్ 6 కాన్స్టాంట్ కాబట్టి టేక్ ఔట్ సైడ్ అలా ఉంచినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 7. అయితే ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 7 వచ్చింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయిందనుకోండి పార్షియల్ ఫ్రాక్షన్‌కెళ్ళిపోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాకపోతే డినామినేటర్ నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఏంటిది? ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్‌లో ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 7 సెపరేట్‌గా తీసుకొని దీన్ని ఫస్ట్ ఏంటండి కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ చేయాలి. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ ఇక్కడ ఇంటిగ్రేషన్‌లో చేస్తాం. ఎస్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఓకే. 2 ఇంటూ ఎస్ ఇంటూ 2 ప్లస్ 7 ఇలా పాసిబిలిటీ అయింది కదండీ! నాకు ఇక్కడ మల్టిప్లికేషన్‌లో మల్టిప్లికేషన్‌లో ఎస్ కోఎఫిషియంట్ 4, 6, 8 ఇలాంటి టర్మ్స్ కాకుండా ఆ మల్టిప్లికేషన్‌లో ఉండే వాల్యూస్ 5, 3, 7 ఇలాంటివి ఉంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేయాలి. రీజన్ ఏంటో కూడా చెప్పేస్తా చూడండి. ఇదే ఫార్మాట్‌లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫార్మాట్‌లో ఉంది. మిస్ అయిన వాల్యూ ఏంటిది? బి స్క్వేర్ మిస్ అయింది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫార్మాట్‌లో ఉంది. మిస్సింగ్ టర్మ్ ఈస్ వాట్? బి స్క్వేర్. అందుకే ఇక్కడ రాయగలిగాను. 4 ఉంటే 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. 6 ఇంటూ 2 ఇంటూ సంథింగ్. 8 నథింగ్ బట్ 2 ఇంటూ సంథింగ్. ఓకేనా? సో, హియర్ బి వాల్యూ ప్లేస్‌లో ఏముందండి 2. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 2 ఇంటూ ఎస్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 7. సో, విచ్ ఈస్ ఇన్ ద డైరెక్ట్‌లీ ఫార్మ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ సారీ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మాట్‌కొచ్చేసింది. డైరెక్ట్‌లీ వి అప్లైడ్. వాట్ వి రైట్ ఇన్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 3 7 అంటే ఏమైందండి 3 అయింది. అదే అక్కడ సబ్మిట్ చేయాలి. సో, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 6 బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడేం చేస్తారు సార్ అంటే సింపుల్ థింగ్. ఇక్కడ 6ను కాన్స్టాంట్ కాబట్టి 6ని ఔట్ సైడ్ రాసి 6 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఇన్వర్స్ లాప్లాలో ఎస్ మైనస్ 2, ఎస్ మైనస్ 3, ఎస్ ప్లస్ 3లు ఉంటే ఇక్కడున్న 2 వాల్యూస్‌ని ఔట్ రాయాలి. -2 కదా! బయటకొస్తే ఏముందండి ప్లస్ అయిద్ది. అంటే 6 ఇంటూ ఈ పవర్ 2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అయిద్దండి. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసుకో. ఏ ఫార్ములా సార్ అంటే చూడండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు పైన కాన్స్టాంట్ ఉంటే 1 బై ఏ సైన్ ఏటీ. 1 బై ఏ సైన్ ఏటీ. ఇక్కడ కూడా నేను అదే అప్లై చేస్తే 6 ఈ పవర్ 2t 1 బై ఏ వాల్యూ ఎంత అండి? రూట్ 3. 1 బై రూట్ 3 ఇంటూ సైన్ రూట్ 3 టీ. ఇక్కడ రేషనలైజ్ కూడా చేయొచ్చు. బట్ అక్కడ చేసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు. చూసారా ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. ఓకేనా? ఫుల్ వీడియోస్ అయితే
M4 ప్లేలిస్ట్‌లో చూడండి. అప్పుడు నేర్చుకోండబ్బా! మీకు 37కి 37 వస్తాయి డౌటే లేదు. ఆ వీడియో చూసినా గూడా. ఇన్వర్స్ లాప్లాస్ అయితే 3 అవర్సే ఉంది. మొత్తం టాపికే మొత్తం 3 అవర్స్ చేశాను. లాప్లాస్ ఒక 3 అవర్స్ ఉంటది. 6-7 అవర్స్ మీరు స్పెండ్ చేయగలిగితే మన వీడియో చూడడం, టైమ్ స్పెండ్ చేయగలిగితే డెఫినైట్‌లీ యూ గెట్ ద బెటర్ మార్క్స్. ఓకేనా? బెటర్ మార్క్స్ మీన్స్ మోర్ దెన్ 30 ఈజీగా వస్తాయి. డౌటే లేదు. ఓకే. రైట్. సో 10థ్ ఏ, 10థ్ బి అయిపోయి 11థ్ ఏ. 11థ్ ఏ ఇది టోటల్‌గా 5థ్ యూనిట్. ఎవాల్యుయేట్ లాప్లాస్ ఆఫ్ మళ్ళీ ఇచ్చాడండి ఈ క్వెషన్ 2 కాస్ స్క్వేర్ 3t అని. బోర్డ్ పేపర్ కదా! మళ్ళీ ఇచ్చాడు. ఐ థింక్ అక్కడ వేరే క్వెషన్ రావాల్సింది. మిస్ అయింది. 11థ్ బి చూద్దాం. లాప్లాస్ ఆఫ్ 5e⁻3t కాస్ h2t. చూసారా? ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ వదిలేయొద్దు క్వెషన్సు. వన్స్ లీవ్ చేశామా అది ఎఫెక్ట్ చూపిస్తది మనకి కన్ఫర్మ్‌గా. ఓకేనా? రైట్. 5e⁻3t మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ కూడా అవి కూడా మర్చిపోవద్దండి ఫస్ట్ షిఫ్టింగ్‌తో పాటు. లాప్లాస్ ఆఫ్ 5e⁻3t కాస్ hT ఉంది. 5 కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్ రాసి లాప్లాస్ ఆఫ్ e⁻3t కాస్ h2t. ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ ఫార్ములా ఏంటిదండి? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమైద్దండి? లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని రాస్తాం. ఒకసారి లాప్లాస్ ట్రాన్స్‌ఫర్ చేస్తే అది ఎస్‌లోకి కన్వర్ట్ అవుద్ది. సో, లాప్లాస్ ఆఫ్ e⁻at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే వాల్యూ ఏమైద్దండి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇది ఫార్ములా. సో, 5 ఇంటూ 5 పక్కన పెడితే ఫస్ట్ కాస్ h2t లాప్లాస్ ఆఫ్ కాస్ h2t. లాప్లాస్ ఆఫ్ కాస్ h2t నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో ఫార్ములా ఏంటిది? లాప్లాస్ ఆఫ్ కాస్ hat ఫార్ములా. సో, ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాస్ 80 అయితే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాస్ hat ఫార్ములా ఈస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఇదే నేను ఇక్కడ అప్లై చేయగలిగితే సో, వాల్యూ ఈస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. నాకేం కావాలి? ఇది కావాలి. అంటే లాప్లాస్ ఆఫ్ e⁻3t కాస్ h2t. చూడండి. ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కున్నాం. ఇది ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చేసిందా? ఇది e⁻80 ఉంది కాబట్టి ఎస్ ప్లేస్‌లో ఏం రాయాలి? ఎస్ మైనస్ ఏ. ఎస్ ప్లేస్‌లో ఎస్ మైనస్ ఏ. టీ వాల్యూ అంటే ఎస్ మైనస్ 3 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ 3 వచ్చేసింది. బట్ మిస్ అయింది 5. బోత్ సైడ్స్ 5. 5 లాప్లాస్ ఆఫ్ e⁻3t కాస్ h2t ఈక్వల్ టు 5 ఆఫ్ ఎస్ మైనస్ 3 బై ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4. దట్స్ ఎనఫ్. సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయాలి. లేకపోతే ఎనఫ్. మార్క్స్ ఇచ్చేయి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? రైట్. రబ్ చేస్తున్నది. నెక్స్ట్ 11థ్ అయిపోయింది. నెక్స్ట్ 12థ్. 12థ్‌లో ఏంటిదండి? ఇన్వర్స్ లాప్లాస్. ఇన్వర్స్ లాప్లాస్ ఉంటాయి. ఇన్వర్స్ కూడా ఈజీయేనండి. నాట్ టఫ్. 12థ్ ఏ ఎవాల్యుయేట్ ఇవి క్వెషన్స్ అండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ మర్చిపోయాను చెప్పు. ఇవి క్వెషన్స్ రేర్‌గా వస్తాయి. ఎస్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ 3. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ సి. సో, ఇదొకటండి. మనకు ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ ఇన్వర్స్ లాప్లాస్‌లో లాగార్థం ఉన్న, టాన్‌లో ఉన్న, కాట్‌లో ఉన్న ఇదొకటి యూజ్ చేసుకుంటాం. లాగార్థం, టాన్, కాట్. ఇక వేరే టర్మ్స్‌లో క్వెషన్స్ రావు. ఓకేనా? మెయిన్‌లీ ఇక్కడికొస్తే వాల్యూస్ ఏంటి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ 3కి వచ్చాం. ఎస్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ 3 వస్తే దీన్ని ఎప్పుడైతే ఇన్వర్స్ ఇచ్చిండనుకోండి దీన్నేంటి లాప్లాస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కదా! ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంతండి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ 3 ఫార్ములా. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా నేను లాగ్ ఆఫ్ ఏ బై బి. లాగ్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు వాట్? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అప్లై చేస్తే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 2 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3. మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటంటే ఎఫ్ బార్ ఆఫ్ పవర్ ఎన్ఎస్
ఈక్వల్ ఎఫ్ బార్ ఆఫ్ పవర్ ఎన్ఎస్ ఈక్వల్ టు అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎన్ అంటే 1 డిఫరెన్షియేషన్ అని మీనింగ్. -1 హోల్ పవర్ ఎన్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్? ఎఫ్ ఆఫ్ టీ రాయాలి. ఓకేనా? ఇది. అయితే ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్‌లో మళ్ళీ ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ టీ నథింగ్ బట్ ఏమైద్ది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్. ఓకేనా? రైట్. ఇది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఓకే. ఇది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏస్తే ఇక్కడ ఎన్ ఉంది. ఎన్ అంటే ఏంటి మనకు? ఎన్ అంటే డిఫరెన్షియేషన్ అని మీనింగ్. వన్ టైమ్ డిఫరెన్షియేషనే చేస్తాం. వేరే చేయం మనం. వన్ టైమ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ బార్ ఉంటది మళ్ళీ. డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ డిఎస్ ఆఫ్ లాగ్ ఎస్ మైనస్ 2 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ లాగ్ ఎస్ ప్లస్ 3. ఓకేనా? సో, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 2 ఏమైంది? 1 బై ఎస్ మైనస్ 2 మైనస్ 1 బై ఎస్ ప్లస్ 3. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ మీకు ఐడియా ఉండాలి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 బై ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈస్ 1 బై ఎక్స్. అదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశాను. ఆన్సర్ వచ్చేసిందా? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చేసింది. సో, ఎప్పుడైతే ఈ వాల్యూ వచ్చిందో ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఎలా సార్? చూడండి. ఆ ఫార్ములాలో ఏముందండి? -1 అంటే ఈ ప్లేసే కదా! ఈ ప్లేస్‌లో నేనేమని రాయొచ్చు మనం? ఈ ప్లేస్‌లో జస్ట్ థిస్ ప్లేస్. ఓకేనా? ఐ హావ్ అప్లైడ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ బోత్ సైడ్స్ లాప్లాస్ ఇన్వర్స్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ హ్మ్. ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 2 మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 3. ఎఫ్ పవర్ ఎన్ అంటేనే వన్ టైమ్ ఎన్ని టైమ్స్ అయినా డిఫరెన్షియేషన్. వన్ టైమ్ డిఫరెన్షియేషన్ చేస్తాం మనం ఇక్కడ. వన్ టైమ్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అన్ని క్వెషన్‌లు అంతేనండి. ఈ ఫార్మ్‌లో వచ్చింది. ఈ ప్లేస్‌లో నేను ఇది రాయొచ్చు గదా! -1 హోల్ పవర్ 1 ఎన్ అంటే వాల్యూ ఎంత? ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్? వన్ టైమ్ 1 టీ పవర్ 1 హాఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ ఫార్ములా. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ ప్లస్ ఏటీ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే వాట్ ఫార్ములా వేర్? ఈ పవర్ 2t మైనస్ ఈ పవర్ మైనస్ 3t వచ్చింది. -1 హోల్ పవర్ ఎన్ ఏమైద్దండి? -1 గదా! రైట్. -1 హోల్ పవర్ ఎన్ ఎంత? -1 మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ 2t మైనస్ ఈ పవర్ మైనస్ 3t. మైనస్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3t మైనస్ ఈ పవర్ 2t బై టీ అయితదండి. మనకు కావాల్సిందేంటిది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కావాలి. ఎఫ్ ఆఫ్ టీ అంటే నార్మల్‌గానే క్వెషన్ చూడండి. లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ ఏదైనా ఎఫ్ ఆఫ్ టీని లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అప్లై చేస్తే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తది. ఈ ఎల్ ట్రాన్స్‌ఫర్ అయితే ఏమైద్ది? ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇదే కదా వచ్చేది. ఇక్కడ కూడా నేను అదే అప్లై చేస్తా. అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాట్ వి రైట్? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3t మైనస్ ఈ పవర్ 2t బై టీ కంప్లీటెడ్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఏమనుకున్నాం? లాగ్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2 అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ 3 ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటిదండి? ఈ పవర్ మైనస్ 3t ఈ పవర్ 2t బై టీ అవుద్దని మీనింగ్. ఓకేనా? ఇది క్వెషన్. 3 మార్క్స్ క్వెషన్. ఓకేనా? టెన్షన్ ఏం అవసరం లేదండి. సార్ మరి ఇది మాకు కొద్దిగా రావట్లేదనుకో దీనికి ఆల్టర్‌నేటివ్‌లో ఇంకో మెథడ్ ఉంటది కదా! మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరమో, పార్షియల్ ఫ్రాక్షనో ఏదో ఒకటొస్తది. ఇన్వర్స్ లాప్లాస్‌లో పార్షియల్ ఫ్రాక్షన్, కాన్వల్యూషన్ ప్రిపేర్ అయితే 8 మార్క్స్ ఫిక్స్. పార్షియల్ ఫ్రాక్షన్ ఇంకొకటేంటిదండి? కాన్వల్యూషన్. ఫిఫ్త్ యూనిట్‌లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్, మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ టీ, 0 టు ఇన్ఫినిటీ. 0 టు టీ. ఇవి ప్రిపేర్ అయిన వాళ్ళకు 0 టు టీ. ఓకేనా? ఇవి ప్రిపేర్ అయిన వాళ్ళకి గూడా స్కోర్ అయితే వస్తదండి. అంటే ఏమైతయి నియర్‌లీ ఇక్కడ ఒక 10 మార్క్స్, అక్కడ ఒక 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. తక్కువ క్వెషన్స్‌తోని. నెక్స్ట్ వన్ కరెక్ట్ అవుతుందబ్బా! ఫాస్ట్ మోషన్‌లో కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టుంది కెమెరా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 12థ్ బి గదా! ఇంకొక బిట్ ఉంది మనకు 40 సి గూడా ఉంది. 12థ్ బిలో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ఆఫ్ 16 ప్లస్ ఎస్ స్క్వేర్. మీరు బాగా ఫీల్ అయ్యే మల్టిప్లయింగ్ విత్ టీ ఉంది చూసారా? అది మల్టిప్లయింగ్ విత్ ఎస్ అంటున్నారు చూసారా? డివిజన్ విత్ ఎస్ అవి ఈ క్వెషన్సే. పార్షియల్ ఫ్రాక్షన్ క్వెషన్స్.
టెన్షన్ పడే క్వెషన్స్ కాదు. చూద్దాం ఇక్కడ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఆఫ్ 16 అంటే ఫస్ట్ 1/s² ఆఫ్ 16 ప్లస్ s² పార్షియల్ ఫ్రాక్షన్ లాగా స్ప్లిట్ చేయాలి మనం. s² ఒక్క నిమిషం. s². వీళ్ళు స్ప్లిట్ చేస్తే 1/s² అంటే ఏంటొచ్చి 1/a/s ప్లస్ b/s² ప్లస్ s² ప్లస్ 16 రిడక్షన్ కాబట్టి ఏం చేయొచ్చు bs ప్లస్ c బై సారీ b ఆల్రెడీ యూజ్ చేశానా నేను. సో cs ప్లస్ d బై s² ప్లస్ 16 మనకు ఆల్రెడీ తెలుసు డినామినేటర్ ఆల్వేస్ అయిద్ది కాబట్టి 1 ఈక్వల్ టు a ఆఫ్ n s ఆఫ్ s² ప్లస్ 16 ప్లస్ b ఆఫ్ s² ప్లస్ 16 ప్లస్ c ఇంటూ cs క్యూబ్. ఇక్కడ cs ఉంది. ఇది మొత్తం తీసేస్తే cs క్యూబ్ ప్లస్ ds స్క్వేర్ వచ్చేసాం మనం. సో 1 ఈక్వల్ టు a ఇంటూ s క్యూబ్ ప్లస్ 16s ప్లస్ b ఇంటూ s² ప్లస్ 16 ప్లస్ cs క్యూబ్ ఇంటూ ds స్క్వేర్. నేను s క్యూబ్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాను. కంపేరింగ్ బోత్ సైడ్స్ x క్యూబ్ కోఎఫిషియంట్. ఇక్కడ 0 అండి. ఇక్కడ ఏముంది a ప్లస్ c ఉంది. a ఈక్వల్ టు మైనస్ ఇవి రైట్. నెక్స్ట్ ఐ కంపేర్ ద s² కోఎఫిషియంట్. When I compare the s² కోఎఫిషియంట్, what is there in LHS side is 0. RHS side is square b plus d. b equal to minus d. Next I compare the s coefficient. In LHS side 0 లేవు ఇక. x coefficient 16a అంతే, దట్స్ ఇట్. ఓన్లీ ఏ ఒకటే వచ్చిందబ్బా. సో a value is equal to 0. సో when it is a value is 0, c also 0 అండి. ఏ వాల్యూ 0 వస్తే సి కూడా ఏమైంది 0 అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూస్. కాన్స్టాంట్ వాల్యూ కంపేర్ చేద్దాం. వాట్ ఈస్ ద కాన్స్టాంట్ వాల్యూ 1 ఇయర్. ఇందులో ఏమైందండి 16b. సో b ఈక్వల్ టు 1/16, d ఈక్వల్ టు మైనస్ 1/16. ద ఏ వాల్యూ, దిస్ వన్ ఈస్ ద బి వాల్యూ. వచ్చేసింది కదా. ఇదే క్వశ్చన్ మనం కాన్వల్యూషన్ థీరం కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏం అడిగిండు, నేను ఎవాల్యుయేట్ అడిగిండు. అందుకే నువ్వేం చేయొచ్చు, 2 మెథడ్ చేయొచ్చు. ఒకటి ఏంటిది కాన్వల్యూషన్ థీరం, ఇంకోటి మెథడ్ ఏంటిదండి ఈ మెథడ్. ఎనీ క్వశ్చన్, నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా మీరు కాన్వల్యూషన్ అప్లై చేయొచ్చు. అదర్వైజ్ పార్షియల్ ఫ్రాక్షన్ కూడా వస్తూ ఉంటాయి. మాక్సిమం కాన్వల్యూషన్ అప్లై చేసే ఎవ్రీ క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్. దీన్ని ఇక్కడ అప్లై చేస్తే లాప్లాస్, దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చండి 1/s² ఆఫ్ 16 ప్లస్ s² ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వాట్ వి రైట్ 0 కాబట్టి ఇది వదిలేద్దాం. b వాల్యూ ఎంత అండి 1/16 s², c వాల్యూ 0, d వాల్యూ ఎంత మైనస్ 1/16 ఆఫ్ s² ప్లస్ 16. ఓకేనా. సపరేట్ ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఆఫ్ 16 ప్లస్ s², 1/16 కామన్ టర్మ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² ని 1 ప్లస్ 1 మైనస్ 1/16 కామన్ టర్మ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ ఏమైందండి 4². ఇక్కడ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻n ప్లస్ 1 ఈక్వల్ టు t⁻n/n ఫ్యాక్టోరియల్ ఒక ఫార్ములా అయితే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a² ఫార్ములా ఈజ్ 1/a sin at ఫార్ములా ఒకటి. అంతే ఇక ఈ 2 అప్లై చేస్తే సరిపోద్ది మనకు. అంటే వాట్ వి రైట్ 1/16 ఆఫ్ t⁻n అంటే ఏంటి t⁻n అంటే ఇక్కడ వాల్యూ 1 ఉంది కదా, t⁻1/1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/16 ఆఫ్ 1/a వాల్యూ ఎంతండి 4, 1/4 ఇంటూ sin 40. దట్స్ ఇట్. ఇదే క్వశ్చన్ ఆన్సర్. మల్టిప్లయింగ్ విత్ ఎస్ క్వశ్చన్ నేను ఏ మెథడ్ చూజ్ చేసుకున్నా, పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ క్వశ్చన్ చూజ్ చేసుకున్నా. దీన్ని ఇంకో మెథడ్ ఏం చేయొచ్చు, కాన్వల్యూషన్ కూడా చేయొచ్చు. ఓకేనా. కాన్వల్యూషన్ అయితే 100% మీరు ప్రిపేర్ కావాలి, అది ఫిక్స్. రాదు అని చెప్పొద్దు, చేయలేమని కూడా అనొద్దు మీరు. పక్కా 5 మార్క్స్ క్వశ్చన్ కాన్వల్యూషన్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్. 2 5 5 ఇచ్చినాయి అనుకోండి, అట్లీస్ట్ 8 మార్క్స్ అయితే వస్తాయి అబ్బా ఈ రెండిట్ల నుంచి. మీకు ఫార్ములాస్ కూడా టెన్షన్ ఉండదు. ఆల్రెడీ పట్టుకెళ్తాం కదా మనం ఫార్ములాస్, ఎలాగో ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి. సో మీకు పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక పార్ట్ సి. పార్ట్ సిలో వచ్చేసి 13A ఇది మనం చెప్పినబ్బా. ఎందుకంటే చాలా మంది ఇది ఎలా వస్తుంది, ఫస్ట్ యూనిట్ మొత్తం వదిలేస్తారు. సో అంత రిస్క్ తీసుకునే ఉద్దేశం ఎవరు ఉండరు కాబట్టి నేను కూడా ఇక్కడ చెప్పి మీ టైం వేస్ట్ చేయను. వీడియో లెంత్ కూడా తగ్గుద్ది. x log x dy/dx ప్లస్ y ఈక్వల్ టు log x/x. ఓకేనా. నెక్స్ట్ 13B ఇది మనం చెప్పుకోవాల్సిన క్వశ్చన్. ఎవాల్యుయేట్
లాప్లాస్ e పవర్ 2t 1 మైనస్ కాస్ 3t బై t. ఓకేనా? e పవర్ 2t 1 మైనస్ కాస్ 3t బై t. ఇదేంటిదండి? డివిజన్ విత్ t క్వెషన్. ఓకేనా? డివిజన్ విత్ t క్వెషన్ ఇది. టఫ్ క్వెషన్ కాదు. డివిజన్ విత్ t. డివిజన్ విత్ t. ఇక్కడికొచ్చి వస్తే ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి. డివిజన్ విత్ t చేయాలి. ఫస్ట్ నేను డివిజన్ విత్ t చేస్తాక లాస్ట్‌కి ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తా. ఎందుకంటే చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే డివిజన్ విత్ tలో లాప్లాస్ ఆఫ్ చూసారా నేను చెప్పాను కదా! డివిజన్ విత్ t, మల్టిప్లయింగ్ విత్ t, ఫస్ట్ షిఫ్టింగ్ పక్కాగా వస్తాయి. క్వెషన్ పేపర్‌లో క్వెషన్ ఉంటది. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ t ఇంటూ వాల్యూ ఎంతదండి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వస్తే దెన్ డివిజన్ విత్ tలో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ t బై t అంటే డివిజన్ ఇట్లుంటే అప్పుడు ఏం చేయాలి మనం? డివిజన్ విత్ tలో ఇలా ఉన్నాయనుకోండి. డైరెక్ట్ ఫార్ములానే. మనకేంటి ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సింపుల్. క్రియేట్ చేస్తే సరిపోద్ది. అంటే దీన్ని సెపరేట్‌గా మనం ఫైండ్ ఔట్ చేసి 1 మైనస్ కాస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏమైద్దండి? ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 3t అయితది. లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోండబ్బా. లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ కాస్ 3t ఫార్ములా తెలుసు కదా మీకు? లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s. కాస్ 3t అంటే s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దీన్నే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటారు. వచ్చిందా? దీనికి లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే లాప్లాస్ ఆఫ్ ఏంటిది? 1 మైనస్ కాస్ 3t బై టీ. ఎప్పుడైతే నేను ఇది తీసుకున్నానో, దీనికి లాప్లాస్ అప్లై దీనికి లాప్లాస్ కాదు ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఇదంతా ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. 1/s మైనస్ s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ds అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెపరేట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ టు ఇన్ఫినిటీ 1/s ds మైనస్ మల్టిప్లైయింగ్ డివైడింగ్ విత్ 2 చేస్తున్నా. ఎందుకో ఒకటి చెప్తా. ఎస్ టు ఇన్ఫినిటీ 2s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ds. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/s అంటే ఏమైద్ది? లాగ్ s అయ్యిద్ది. ఫార్ములానే అది. లాగ్ x లిమిట్స్ ఆర్ s టు ఇన్ఫినిటీ మైనస్ 1/2 ఇక్కడికొచ్చేసాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ x బై ఎఫ్ ఆఫ్ x dx ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ x ప్లస్ సి. ఓకేనా? ఇది ఫార్ములా. చూడండి. ఇప్పుడు ఇందులో మల్టిప్లయింగ్ విత్ డివిజన్ విత్ టీలు అన్నిట్లో ఇదే మెథడ్. మల్టిప్లయింగ్ ఇదే రెండే ఫార్ములాస్ వస్తాయి. వస్తే లాగ్ లేకపోతే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ లాగ్ ఎఫ్. ఫిక్స్ ఇక డివిజన్ విత్ టీలో ఫిక్స్. ఇలా 2 క్వెషన్‌లు ఇచ్చిండు చూసిల్లా? ఒకటి డివిజన్ విత్ ఒకటి జనరల్ క్వెషన్. టీ ఉంది కాబట్టి డివిజన్ విత్ ఇది. ఈ పవర్ 2t ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ టీ. 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది లిమిట్స్ ఏంటి అండి? ఎస్ టు ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. అప్లై చేస్తే లాగ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఎస్ 1/2 ఆఫ్ లాగ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఎస్ ప్లేస్‌లో సబ్మిట్ చేయాలి. లాగ్ ఇన్ఫినిటీ అంటే 0 తీసేసుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏమైద్ది? మైనస్ లాగ్ ఎస్ ఓకేనా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ లాగా 1/2 ఉంది కదా! దాన్ని రూట్ లాగా రాయొచ్చు నేను. ఎస్ స్క్వేర్ ప్లస్ 9. సో, లాగా అండర్ రూట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 బై ఎస్. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా. లాగ్ ఏ బై బి. ఓకేనా? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ బై బి ఫార్ములా అప్లై చేస్తున్నా. అండర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 9 బై ఎస్ వచ్చేసింది. ఈ వాల్యూకి ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ అప్లై చేయాలి. అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t 1 మైనస్ కాస్ 3t బై t ఈక్వల్ టు ఇది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకోండి. మళ్ళీ ట్రీట్ చేస్తున్నా. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటే ఈ ఎస్ ప్లేస్‌లో ఇప్పుడు నేనేం సబ్మిట్ చేయాలి? ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ ఐ సబ్మిట్ ద 2 అంటే లాగా అండర్ రూట్ ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 బై ఎస్ మైనస్ 2. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 బై ఎస్ మైనస్ 2. అన్ని క్వెషన్‌లు ఇంతే. ఇది మల్టిప్లై డివిజన్ విత్ టీ. మల్టిప్లయింగ్ విత్ టీ కూడా ఇచ్చే ఉంటాడు క్వెషను. అంత ఈజీగా వదిలిపెట్టడు ఇయ్యకుండా ఉండడు. నెక్స్ట్ ఇంకోటుంది మనకు ఛాన్స్. 14థ్, 15థ్‌లో ఉంటాయి కదా! మొత్తం. అక్కడ ఇచ్చుంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి 14థ్ బి అండి.
ఎవాల్యుయేట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. యాహ్! ఇది మల్టిప్లయింగ్ విత్ ఎస్ అన్నట్లు. మరి మల్టిప్లయింగ్ విత్ ఇప్పుడు ఏ మెథడ్ చేస్తారు సార్ అంటే సింపుల్ కాన్వల్యూషన్ చేయొచ్చు ఒకటి. ఏ క్వెషన్‌ను కాన్వల్యూషన్ చేయొచ్చు. ఇంకొకటి పార్షియల్ ఫ్రాక్షన్ కూడా చేయొచ్చు. మీరు కాన్వల్యూషన్ ఒకటి నేర్చుకున్నారనుకోండి, పార్షియల్ ఫ్రాక్షన్ క్వెషన్స్ కూడా మీరు హ్యాపీగా కాన్వల్యూషన్ థీరమ్ అప్లై చేయొచ్చు. లేదనుకుంటే నార్మల్ కూడా చేయొచ్చు. నేను పార్షియల్ ఫ్రాక్షనే చూజ్ చేసుకుంటా. ఎస్ బై మనకేంటిది ఎస్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే వి బై ఎస్ ప్లస్ 1 వి బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అంటే ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి మనం సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇది ఈక్వేషన్ 1. సో ఎస్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఎస్ ప్లస్ 1 ఉంది. ఇక్కడ ఎస్ ప్లస్ 1 తీసేయండి. ఇక రిమైనింగ్ వాల్యూస్ ఏంటి ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. పి ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 సి ఇంటూ ఎస్ ఆఫ్ ఎస్‌కి ఏమైద్దండి ఇది తీసేస్తే ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డి ఆఫ్ ఏమైద్దండి ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఎస్ ఈక్వల్ 0 తీసుకున్నాననుకోండి. ఎఫెక్ట్ ఏం లేదు. ఒకటే పోతాంది. ఇది ఒక్కటే పోతది. -1 తీసుకుంటే ఇది 0 అయిద్ది. ఇది 0 అయిద్ది. ఇది 0 అయిద్ది. బి వాల్యూ వచ్చేస్తది. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 ప్లస్ డి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 వచ్చిందా? వాల్యూ వచ్చాక నెక్స్ట్ ఏంటి? ఎస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి ఎస్ క్యూబ్ ప్లస్ 2s స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ డి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1. ఎప్పుడైతే వాల్యూస్ రాసానో నెక్స్ట్ కండిషన్‌లో ఏం తీసుకోవచ్చు నేను? కంపేర్ చేసుకోవాలి. ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్ ఫస్ట్ కంపేర్ చేస్తాను. 0 ఇది ఏ, ఇది సి. అంటే ఏ ఈక్వల్ టు -సి. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ 0 ఏ ప్లస్ బి ప్లస్ 2సి ప్లస్ డి. ఓహ్! అన్నొచ్చాయబ్బా! ఏ ప్లేస్‌లో -సి సబ్మిట్ చేయండి. 0 ఈక్వల్ టు -సి అంటే సి ప్లస్ డి అయితది. సి ఈక్వల్ టు -డి. ఒకటో ఏ వస్తే 3 వస్తాయి ఆన్సర్‌లు మనకు. నెక్స్ట్ ఎస్ కంపేర్ చేస్తాం. ఎస్ కంపేర్ చేస్తే ఆన్సర్‌లు ఏమైతాయండి? ఇక్కడ 1 ఉంది. 1 ఈక్వల్ టు ఇక్కడ ఎస్ ఏ. ఇలా లేదు ఎస్. ఇందులో ఎస్ ఉంది సి. ఇందులో ఎస్ ఉందా? ఆ! ఉంది 2డి. అయితే ఇక సి ఈక్వల్ టు -డి తీసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు -సి. ఏ ప్లస్ సి ఈక్వల్ ఎంతండి? 0. అంటే 2డి వచ్చినట్టే మనకు. డి ఈక్వల్ ఎంత? 1/2. డి ఈక్వల్ టు 1/2 అయితే సి వాల్యూ -1/2. సి వాల్యూ -1/2 అయితే ఏ వాల్యూ ఆల్సో 1/2. 3 వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ బి ఒకటి మిస్ అయింది కదా! మనకు బి కావాలి. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్స్ కంపేర్ చేద్దాం. కాన్స్టాంట్ కంపేర్ చేస్తే వాట్ వి గెట్? కాన్స్టాంట్ చూడండి ఇక్కడ ఏం లేదు. అంటే వి టేక్ 0. ఇక్కడ కాన్స్టాంట్ ఏంది? ఏ. హియర్ కాన్స్టాంట్ ఈస్ బి. నెక్స్ట్ కాన్స్టాంట్ డి. ఏ ప్లస్ డి వాల్యూ ఏంటిది? 1/2 ప్లస్ 1/2 వాల్యూ 1 అయితది. 1 ప్లస్ బి, బి ఈక్వల్ టు -1. ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చాయి. ఈ ఏ, బి, డి వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేయాలి మనం. ఓకేనా? సబ్మిట్ చేస్తున్నా. పార్షియల్ ఫ్రాక్షన్ క్వెషన్ అన్నీ ఇంతే. సింప్లిఫై చేయడం, వాల్యూస్ సబ్మిట్ చేయడం. తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ బేసిక్ ఫార్ములాస్ అప్లై చేస్తే చాలు. ఎస్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వాట్ వి రైట్ 1/2. 1/2 ఆఫ్ ఎస్ ప్లస్ 1 బి వాల్యూ -1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సి వాల్యూ ఎంత అండి? -1/2. -1/2 ఇంటూ ఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అదొకటి పేరు. డి వాల్యూ సెపరేట్ మళ్ళీ. ప్లస్ 1/2 ఇంటూ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చిందా? ఇప్పుడు అన్నిటికి ఇన్వర్స్ అప్లై చేస్తే చాలు మనం. బోత్ సైడ్స్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 1/2 కాన్స్టాంట్‌గా టేక్అవుట్ సార్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏమైద్ది? 1 బై ఎస్ ప్లస్ 1 మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -1/2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1/2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ అన్ని ఫార్ములాసేనండి. ఒక్కటి కూడా లేదు. అన్ని ఫార్ములాస్ ఒకటే క్వెషన్‌కి వచ్చినాయి మనకు. చూడండి. 1 బై ఎస్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఈ పవర్ -టీ.
ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్ ఎస్ ప్లస్ 1 ఫస్ట్ ఈ పవర్ టీ రావాలి బయటికి. అంటే ఇక్కడ ఏమైంది ఈ పవర్ మైనస్ టీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ అయింది. ఎస్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చండి? టీ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. అంటే ఈ పవర్ మైనస్ టీ, టీ పవర్ 1 ప్లస్ మైనస్ 1/2. ఇదేమైద్ది? ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ గదా! 12 గాదు. స్క్వేర్ ఓన్లీ. మనకి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటిది? కాస్ ఏటీ అంటే కాస్ టీ ప్లస్ 1/2. 1 ఇంటూ సైన్ ఏటీ అంటే సైన్ టీ. ఇది ఆన్సర్. నేను చెప్పానుగా మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ వద్దు. పెద్దగా టెన్షన్ పడకండి. ఇదే డినామినేటర్‌లో సింగిల్‌గా ఉంటే నేను ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసేవాళ్ళు. బట్ లేదు కాబట్టి దీనికొచ్చేసా. ఓకేనా? రైట్. రైట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 15థ్ ఏ. ఇవి బేసిక్ క్వెషన్స్ అండి. వీటినే సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ క్వెషన్స్ లాగా తీసుకుంటాం. బేసిక్ క్వెషన్స్ ఇవి. ఎవాల్యుయేట్ మన యాప్‌లో పీడీఎఫ్‌లో ఉన్నాయి. చాలా సింపుల్ క్వెషన్స్. రేర్‌గా వస్తాయి. కాకపోతే 15థ్ ఏ, 15థ్ బి 2 ఉంటాయి కాబట్టి ఒకటి రాయొచ్చు. ఒకటి వదిలేసినా పెద్ద ప్రాబ్లమ్ కాదు మీకు. ఎఫ్ ఆఫ్ ఎవాల్యుయేట్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు T3 if 0 less than or equal to t less than 2 if t greater than or equal to 2. ఓకేనా? ఇది 15థ్ ఏ సారీ 15థ్ ఏ. మనకి ఎలాగో 15థ్ బి ఏముంటది? ఆల్టర్‌నేటివ్‌గా ఉంటది. అందుకే సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ అనేది రేర్‌గా అని చెప్పింది మీకు. ఓకేనా? అంటే సింపుల్ ఏం లేదండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమిచ్చింది మనకు 2 వాల్యూస్ ఇచ్చింది. ఒకటి 3 ఇఫ్ 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ థాన్ 2 ఇఫ్ టీ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు గని. మనకు నార్మల్‌గానే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఏంటిది? 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇది యాక్చువల్ ఫండమెంటల్ ఫార్ములా. అన్ని క్వెషన్‌లు కూడా మనం దేనితోని ఫైండ్ ఔట్ చేయాలి. మనం దానితోని ఫైండ్ ఔట్ చేస్తే చాలా లెంతీ, టఫ్ అవుద్ది కాబట్టి ఆల్టర్‌నేటివ్‌లీ సింపుల్ వేలో మనం ఏం చేస్తున్నాం ఆల్రెడీ షార్ట్‌కట్ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ కూడా అదే మెథడ్ నేను అప్లై చేయగలిగితే ఇక్కడ ఈజీలీ సో, 2 ఆప్షన్‌లు ఉన్నాయి. ఒక లిమిట్ ఏది 0-2. ఒక లిమిట్ 0-2 ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం రాయొచ్చు టీ. టీడీటీ. ఓకే. ప్లస్ ఇంకోటేంటిదండి 2 నుంచి టీ వరకు. అంటే 2 టు ఇన్ఫినిటీ. 0 టు ఇన్ఫినిటీని 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేయాలి. ఒకటి 0-2 ఇంకో 2 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ 3 డీటీ. ఓకేనా? ఇప్పుడు అప్లై చేస్తే మనం ఇది యూవీ మెథడ్ అప్లై చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ డీఎక్స్ ఈక్వల్ టు ఏంటండి? యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వీడీఎక్స్ మైనస్ డి బై డీఎక్స్ ఆఫ్ యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వీడీఎక్స్ హోల్ డీఎక్స్. దీన్ని ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తా. ఫస్ట్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఓకే. సారీ. టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్. ఓకేనా? లిమిట్స్ ఏంటండి? 0-2 నెక్స్ట్ మైనస్ డి బై డీఎక్స్ ఆఫ్ యూ వాల్యూ ఎంత? ఇది టీ వాల్యూ 1 ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ డిటీ. ఓకేనా? ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ లిమిట్స్ ఆర్ 2 టు ఇన్ఫినిటీ. ఇక్కడికి అప్లై చేస్తే లిమిట్స్ అప్లై చేద్దాం. నెక్స్ట్ టైమ్ అప్లై. టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ లిమిట్స్ ఆర్ 0-2 ప్లస్ 1/s కదండీ. 1/s కాస్త మైనస్ 1/s స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ లిమిట్స్ ఆర్ 0-2 మైనస్ 3/s ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ 2 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ టీ ప్లేస్‌లో 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2s బై s 0 ఎట్లాగో 0 అయిపోతది. వదిలేద్దాం. ఇక్కడ 2నే లోయర్ లిమిట్ వద్దు. ఈ పవర్ మైనస్ 2t బై s స్క్వేర్ మైనస్ 3/s అప్పర్ లిమిట్ వద్దండి. అప్పర్ లిమిట్ ఈస్ 0. లోయర్ లిమిట్ ఏమైద్దండి? ఈ పవర్ మైనస్ 2t. ఇదే ఆన్సర్. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి. ఎనఫ్. ఓకేనా? ఈ మెథడ్ క్వెషన్స్ కూడా మన యాప్‌లో ఉంటాయి. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. మీ జూనియర్స్ గూడా షేర్ చేస్తా ఉండండి. మీకు ఈ 4థ్ సెమ్ అయిపోయాక మ్యాథ్స్ ఈసెట్ లాంగ్ టర్మ్ గూడా మన యాప్‌లో స్టార్ట్ అవుద్ది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 15థ్ ఏ అయిపోయిందిగా. 15థ్ బి. ఎవాల్యుయేట్
లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 3 ఆఫ్ సైన్ 2t. పెద్దది ఇచ్చిండేందబ్బా! ఏం లేదు మల్టిప్లయింగ్ విత్ టీ కొద్దిగా లెంతీగా అనిపిస్తది. మల్టిప్లయింగ్ విత్ టీ కొద్దిగా లెంతీగా వచ్చే క్వెషన్. ఓకేనా? రఫ్ గాదు లెంతీ. రఫ్‌కు, లెంత్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. రైట్. లెంతీ అంతే. అంటే ఇక్కడ ఏం చేయండంటే ఫస్ట్ నేను సెపరేట్ చేస్తా చూడండి. ఎలా అంటే ఆహ్, ఎఫ్ ఆఫ్ టీ ఏం తీసుకోండి సైన్ 2t. ఎందుకు సార్ అంటే నేను చెప్తా చూడండి. ఫార్ములా ఏంటిదంటే యాక్చువల్‌గా లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ -1 హోల్ పవర్ n d పవర్ n బై ఏఎస్ పవర్ n ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. మీకు డిఫరెన్షియేషన్ వస్తే చేసేయండి. అబ్బా! వీడియో లెంతీ కాకుండా చేస్తా నేను. ఓకేనా? ఎప్పుడైతే ఈ వాల్యూస్‌కొచ్చామో ఇక్కడ మనం కేర్‌ఫుల్‌గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ చేయండి. లాప్లాస్ ఆఫ్ సైన్ 2t మనకు తెలుసు కదండీ ఫార్ములా. 2 బై ఏంది ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. మరి ఇంకేం సార్ అంత ఈజీగానే ఉంది అంటే ఇప్పుడు ఇక్కడే వచ్చిన కథ అంతా. టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 3 ఉందా? సైన్ 2 సైన్ 2t ఉంది. అయితే ఇక్కడేంటి -1 హోల్ పవర్ n. -1 హోల్ పవర్ n డైరెక్ట్ తీసుకోకుండా మనం సెపరేట్‌గా రాద్దాం. టీ స్క్వేర్ ఇంటూ సైన్ 2t ఒకసారండి. ప్లస్ లాప్లాస్ ఆఫ్ 2t ఇంటూ సైన్ 2t లాప్లాస్ ఆఫ్ 3 ఇంటూ సైన్ 2t. టీ స్క్వేర్ అంటే ఏంటిది? -1 హోల్ స్క్వేర్ టీ స్క్వేర్ బై డీఎస్ స్క్వేర్. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ చేసాం గదా! 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. నెక్స్ట్ 2 కాన్స్టాంట్ కూడా ఔట్ సైడ్. లాప్లాస్ అంటే ఇప్పుడు ఏమైద్దండి? -1 హోల్ పవర్ 1 టీ బై డీఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. నేను చెప్పానా? మల్టిప్లికేషన్ విత్ టీ వచ్చింది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ వచ్చింది. డివిజన్ విత్ టీ వచ్చింది. సెకండ్ షిఫ్టింగ్ ఒక క్వెషన్ ఇచ్చిండు. అది చాయిస్‌కైనా వదిలేసుకోవచ్చు. అంటే మీరు ప్రిపేర్ అయిన ఏ మెథడ్ వేస్ట్ కాదు. మనం తక్కువ క్వెషన్‌లు ప్రిపేర్ అయినా ఎక్కువ అటెంప్ట్ చేయొచ్చు. వచ్చిందా? ప్లస్ అయిపోయిందనా అప్పుడే. ఇప్పుడైతే ఇక్కడికొచ్చేసాం. ఇప్పుడు మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా చేస్తే 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 3 బై సైన్ 2t గదా! ఇది డైరెక్ట్ 3f 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. అస్సలు టెన్షన్ లేకుండా. నెక్స్ట్ ఇక్కడికొచ్చాక దీన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేషన్‌లో అదే పెద్ద గొడవ అయిపోయింది. -1 హోల్ స్క్వేర్ పాజిటివ్ అయిద్ది. ఎస్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ యూ బై వి మెథడ్. డి బై డీఎక్స్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్ టు ఏమైద్దండి? వి ఇంటూ డియూ బై డీఎక్స్ మైనస్ యూ ఇంటూ డీవీ బై డీఎక్స్ బై వి స్క్వేర్. ఓకేనా? బై వి స్క్వేర్. ఇక్కడ అదే మెథడ్ అప్లై చేయండి. చేస్తారు కదా! ఇది వన్ టైమ్ డిఫరెన్షియేషన్ చేయండి. ఇది అవసరం లేదు. డైరెక్ట్ వస్తది. ఇది వన్ టైమ్ డిఫరెంట్ ఎస్ స్క్వేర్. ఇక్కడ ఏమైద్దండి? ఫస్ట్ వన్ వాల్యూ 2 ఆఫ్ 2s ప్లస్ 0 మైనస్ సెకండ్ వాల్యూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ 0 అయిపోద్ది. ఇది కూడా అంతే. ప్లస్ 2 ఆఫ్ 2 2 జా 4 4 8s బై 8s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 6 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడి వరకొచ్చింది. సో, ఇక్కడి వరకు. ఇది చూసుకుంటే సరిపోద్ది. దీన్ని ఇది 0 అయిపోద్దిగా. దీన్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. మీరు చేయాల్సిన పని అదొక్కటే. ఒక్కసారి చేయండది. చూద్దాం. ఎందుకంటే ఇంకు కూడా దగ్గర పడిందనుకుంటా. క్లోజ్ అయిపోయింది. చూద్దాం ఇంకొక 2 క్వెషన్స్‌కొస్తుందో రాదో చూడాలి. సో, క్వెషన్స్ ఏమున్నాయంటే అంటే కాన్వల్యూషన్ థీరమ్ ఒకటుంది. కాన్వల్యూషన్ థీరమ్ పక్కాగా నేర్చుకోండి. మన ఆల్రెడీ రాస్తా క్వెషన్ అయితే రాస్తా. ఎందులో ఉంది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా? ఒకటే పార్ట్ లాగా అప్‌లోడ్ చేశాను రీసెంట్‌గానే. పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఎం4లో ఉంటుంది. చూడండి ఒక్కసారి. 16థ్ ఏ. క్లియర్‌గా ఉంటదండి ఈ మెథడ్ అంతా. చాలా ఈజీ మెథడ్. ఎవాల్యుయేట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 3 యూజింగ్ యూజింగ్ కాన్వల్యూషన్ థీరమ్. యూజింగ్ కాన్వల్యూషన్ థీరమ్. పక్కాగా చేయండబ్బా! ఎందుకంటే ఇక్కడ మనకు ఐ మీన్
ఎందుకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేను ఇంకా కూడా క్లోజ్ అయిపోతాంది. మనకు మధ్య మిడిల్‌లో ఆగిపోతే టోటల్‌గా ఉంటుంది. 16థ్ బి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి స్క్వేర్ ఎక్స్ బై dt square plus 4x equal to 0 when y of 0 equal to y dash of 0 equal to 1 by using Laplace transform method. By using Laplace transformed method. చాలా ఈజీ క్వెషన్స్ అవి. ఓకేనా. లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్‌ని సెపరేట్‌గా స్ప్లిట్ చేసి సింప్లిఫై చేయడమే. మీకు టఫ్ ఉండదు. సాల్వ్ చేయగలిగారంటే పక్కాగా వస్తది. మీకు ఆన్సర్ ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఒకసారి ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఈ 2 మెథడ్‌లు కూడా పక్కాగా క్లియర్‌గా నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకేనా. మనకేంటి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. ఫస్ట్ దాంట్లో బేసిక్ క్వెషన్స్ అంటే డైరెక్ట్ అప్లై చేసేది 1 మార్క్ క్వెషన్‌లు 2 వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్, మల్టిప్లయింగ్ విత్ డివిజన్ విత్ ఈజీగా మీరు నేనిప్పుడు చెప్పిన ఈ 3 మెథడ్‌లు నేర్చుకున్నా కూడా 10-15 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్, పార్షియల్ ఫ్రాక్షన్, కాన్వల్యూషన్ ఇవి ఒక 15, 30 మార్క్స్ పక్కాగా వస్తాయి. అస్సలు స్కిప్ చేయకుండా నేర్చుకుంటూ ఉండండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సెట్‌కి కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇయర్ 2027లో రాసేయడానికి రెడీగా ఉన్న వాళ్ళంతా. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఒకసారి చూసుకోండమ్మా వస్తాయి. అవి ఆల్రెడీ చేశాను నేను.